పంటసేనే ముగిసిందే పరదాలే తీసేద్దాం దిగదిగదిద్దాం దిద్దాం దిద్దాం ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగివే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. మామూలు ఎపిసోడ్ లోనే ఎంటర్టైన్మెంట్ రచ్చగా ఉంటది. మరి మన ఇవాటి స్పెషల్ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఉండబోతుంది. మరి స్పెషల్ ఎపిసోడ్ యానివర్సరీ ఎపిసోడ్ లో నేను మాత్రం ఉంటే బాగుంటది కదా. బాగుంటది, అయినా మిగతా వాళ్ళు కూడా రావాలి. ఎస్పెషల్లీ మన ఓనర్ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ గార్జియస్ ఇంద్రజా గారు. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే చేసుకుంటున్నాము 5వ వర్ష ఉత్సవం. అమ్మమ్మ అది వర్ష ఫైమా కాదమ్మా, 5వ వార్షికోత్సవం. ఈ 5th ఇయర్ యానివర్సరీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ సక్సెస్ కి చాలా చాలా ముఖ్య కారణం ఆడియన్స్ అందరూ. ఎస్, మన ఈటీవీ ప్రేక్షకులు అందరికీ కూడా మా షోని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ తో పాటు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మా సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా ఈ సెలబ్రేషన్స్ లోకి పిలిచేద్దాము. రష్మి, ఏంటి హడావుడి ఏంటి? ఎందుకు పిలిచావు? అసలు ఈ రోజు ఏంటి గుర్తుందా? ఒక నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఇంకొక నీ లైఫ్ లోకి వస్తున్న రోజు. గుర్తుదా ఈ రోజు మా 5th ఇయర్ యానివర్సరీ. ఏది మనదా? ఇప్పుడు రా. కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ యానివర్సరీనా? ఏ సూపర్ అబ్బా. అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుందాము. ఎరా ప్రవీణ్, ఏంటి విశేషాలు? శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు పునర్జన్మనిచ్చింది, నాకు అమ్మనిచ్చింది. అవునా? తర్వాత అమ్మ నీకు కార్ ఇచ్చింది, నువ్వు ఒక అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది, నువ్వు ఏడ్చింది ప్రోమోలో వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అది ఈ నేల శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏదో ఒకటి తక్కువైనట్టు అనిపించింది. ఒకటే తక్కువైందిరా. అది ఏంటది? నీ నంబరు నా దగ్గర లేదు. కానీ సుహాసిని వచ్చిన రోజు మాకు కూడా ఆ షెడ్యూల్ చాలా ఇష్టం. ఎందుకంటే వచ్చినప్పుడు ఆ నెల్లూరు ఎర్రకారం దోశ తీసుకొస్తుంది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ 5 ఏళ్ళు ఏంటంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను చాలా తక్కువ పర్ఫార్మెన్స్లు చేశాను, అందుకే 5 ఏళ్ళు నడిచింది. లేకపోతే మొదటి ఇయర్ లోనే ఆగిపోయేది కదా. శ్రీవాణి గారు, ఏంటి విశేషాలు? మీరు? నేను కూడా చీ అనిపించుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏంటన్నా ప్రియాంకతో వచ్చి వర్షాతో నుంచున్నావు? ఏంటి నాతో ఉంటావా ఏంటి? మీ వైఫ్ ని దగ్గరుండి తీసుకొస్తే మేమందరం చూడాలనుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ ని తెచ్చుకోవడానికి ఇంతెందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు ఈ ఫేస్ లో ఇంత వెలుగు ఎందుకు? రీజన్ ఏంటి? ఫస్ట్ టైం అది నా వైఫ్ తో రావడం అంటే నా లైఫ్ లో ఎప్పుడో వెలుగొచ్చింది, ఇప్పుడు నా ఫేస్ లో వెలుగొచ్చింది. మరి ఏంటబ్బా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నావు, కేక్ ఏది, కటింగ్ ఏది? రెడీగా ఉంది రష్మి. మన 5th ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి కేక్ ని తెప్పించేయండి.
మరి ఆది గారు మన మధ్య ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉన్నారు ఈ రోజు. ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేశారు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ప్రతి పర్ఫార్మెన్స్ హిట్ చేసిన ఆదర్శ్ బ్రదర్ తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏమంటావు ఆదర్శ్ బ్రదర్? ఆదర్శ్ ఎలాగో ఉన్నారు పెద్దవాళ్ళని కాదు, ఉన్నారు కదా వాళ్ళు కట్ చేస్తారు. మరి ఆదర్శ్ సరే కేక్ విషయం పక్కన పెడితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఇంద్రజమ్మ ఎప్పుడు ఎవరికి అంటే రిఫర్ చేయటం కానీ అలాంటి ఎప్పుడు జరగలేదు, నేనైతే చూడలేదు ఎక్కడ. ఆ సంపత్ నంది గారు గెస్ట్ గా వచ్చినప్పుడు ఆమె నా కోసం ఆ మనస్సాక్షిని చంపుకున్నారు, మరి ఏమో తెలియదులే కానీ నా కోసం మాత్రం మా ఆదర్శకి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి అని అడిగారు. సో అదైతే నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను చనిపోయేంత వరకు మర్చిపోలేను. ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఈ స్టేజ్ నుంచి నాకు ఎక్కువ దొరికింది. ఒకటి ఇంద్రజమ్మ గారు, నెక్స్ట్ ఆది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఈ రెండు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. మా ఇంద్రజమ్మ గురించి ఇంత గొప్పగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఇంద్రజ గారి కేక్ కట్ చేయాలి. నేను అవన్నీ చేయగలుగుతున్నాను లేదా ఇంతమందిని ఎంకరేజ్ చేయగలుగుతున్నానంటే అది మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే. అండ్ ముఖ్యంగా నా పక్కన నిలబడి ప్రతి దానికి స్మైల్ చేస్తూ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ మ్యామ్ సూపర్ మ్యామ్ అని ప్రతిసారి చెప్పే మీరు కేక్ కట్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మీ జడ్జిమెంట్, మీ స్మైల్, దాంతోనే ఈ షో ముందుకెళ్తుంది మేడం. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఆది గారు మీరేమంటారు? రష్మి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో గంటలు నిలబడి చేసేది నువ్వు. ఈ కష్టం పగాడికి కూడా రాకూడదని అప్పుడప్పుడు అనుకుంటా నేను. అయ్యో, అలాంటి కష్టపడుతున్నా నువ్వు కేక్ కట్ చేయాలి కానీ ఆవిడకి లీడ్ ఇస్తావేంటి నువ్వు? కదా, ఒకసారి ఆలోచించుకో. ఇంద్రజ గారు ఇలా రండి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ జడ్జిమెంట్ లేకపోతే అసలు ఈ షోనే లేదు. మీ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఇంద్రజాని బయట మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ అండి. కాబట్టి కేక్ మీరే కట్ చేయాలి. ఎందుకు ఆవిడకి లీడ్ ఇస్తున్నారు అనవసరంగా? అది కూడా కరెక్టే కదా. ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఈ శ్రీదేవి నువ్వు ఎందుకు వచ్చావు బొక్క? ఈ కేక్ ని నేను కట్ చేయడమే కరెక్ట్, సో నేనే కట్ చేస్తాను. కాదు మేడం, అఫ్ కోర్స్ మీరు ఆలోచించేది కరెక్టే, కానీ నేను కూడా ఈ షోలో 50% ఇస్తున్నాను కదా మేడం, నేనే కట్ చేస్తే బాగుంటుందేమో. హలో, మీరు 50%, నేను 100% ఇస్తున్నాను, సో నేను కట్ చేయడమే కరెక్ట్. ఏదైనా మా ఇంద్రజ గారే కట్ చేయాలి. హలో 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 హలో. ఏయ్ అబ్బో, కేక్ కట్ చేయాల్సింది కత్తితో. కత్తి లాంటి రష్మి కట్ చేయాలి. ఆయనే ఉద్దేశంతో అన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అమ్మ అంటేనే శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి గారు కాస్ట్యూమ్స్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు శ్రీదేవిలో. ఇక వీళ్ళు వాళ్ళు చెప్పడం కాదు, మీరే చెప్పండి ఎవరు కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేయాలని మీరు అంటున్నారు, లేదు నేను కట్ చేస్తానని రష్మి అంటుంది. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక ఫార్మాట్ ఉంది కదా, ఎవరు కట్ చేయాలన్నా ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి మీ టీం వచ్చింది, మీకు సపోర్ట్ చేయడానికి ఈ టీం వచ్చింది. మీలో ఎవరి టీం బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళే కట్ చేయండి. షో మరి నేను సెంటర్ లో మీకు చెప్తా, మీరు అక్కడ మీరు మేము ఇక్కడ. ఆది గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని ముందు డిసైడ్ చేయండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళంతా మీ సైడ్ వచ్చేసారు ఆల్రెడీ. మీకు సపోర్ట్ చేసే వాళ్ళంతా మీ సైడ్ వచ్చేసారు. అదేంటి ఒరేయ్, ఇట్రా ముందురా. మీ అందరికంటే ఒక్కసారి వెనకరా. అమ్మ వాళ్ళే నాకు పేరు వచ్చిందన్నాడు అతను. పేరు వచ్చింది కరెక్టే, కానీ రష్మి పక్కన ఉంటే కొంచెం బాగుంటది కదా అని. అరే ప్రవీణ్, అమ్మ కారు ఇచ్చిందన్నావు, జన్మ ఇచ్చిందన్నావు, పునర్జన్మ అన్నావు, ఎందుకు అటు వెళ్ళిపోయావు? ఒక్క నిమిషం ఎలా ఉండండి. ఇప్పటి నుంచి మీ మహారాజు హైపర్ ఆది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ 5th year anniversary కేక్ ఎవరు కట్ చేస్తారో, ఎవరు గెలుస్తారో చూద్దాం. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ పెడితే ఈ పొజిషన్ లోకి వస్తానని తెలిస్తే ముందే పెట్టేవాడిని కదా. నేను ఎక్కడో నా బాధలు మీరు అర్థం చేసుకున్నారు అనుకున్నాను. అర్థం చేసుకున్నా సీరియస్ గా, కానీ ఇది ఒక మంచి పొజిషన్ అబ్బా. ఈ పొజిషన్ లో ఉండి శ్రీదేవి డ్రామా కంపెనీ నంబర్ 1 పొజిషన్ లో ఉందని చెప్పడంలో ఆ కిక్కే వేరప్ప. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఈజీ కాదు. టెలివిజన్ లో ఉన్న షోలన్నిటికీ ఇదే ఓజీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే జస్ట్ షో కాదు, కొన్ని వందల మంది టాలెంట్ తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ మనకి. ఎక్కడో ఒక బస్సు కండక్టర్గా గాజువాక మాత్రమే తెలిసిన ఝాన్సీ అనే అమ్మాయి ఈరోజు తెలుగు వాళ్ళందరికీ తెలిసిందంటే కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు అని స్టేజ్ మీదకి వచ్చిన రమణ లాంటి వ్యక్తి ఈ రోజు సినిమా చేస్తూ ఇంకొంతమందికి అవకాశం ఇచ్చే స్టేజ్కి వెళ్ళేలా చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒలింపిక్స్కి వెళ్ళేంత టాలెంట్ ఉండి కనీసం షూ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే తను అనుకున్న దానికంటే ఎక్కువ సహాయం చేసి ఆ అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత టెలివిజన్లో ఇంకా ఏ షో స్టార్ట్ అయినా ఎక్కడో తెలియకుండా మన తాలూకా ఆ పోలిక ఉంటది, ఖచ్చితంగా చేస్తారు. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్. అలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ 5th year యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే కూర్చొని క్లాప్స్ ఏంటబ్బా ఒక్కసారి. సీరియస్లీ ఇలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమందరం ఒక భాగం అవటం నిజంగా మా అందరి అదృష్టం. ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ ముందుగా. మరి ఈ రోజు ఈ శ్రీదేవి 5th year యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మా ఆర్టిస్టులు, ఆడియన్స్ ఎవరిద్దరి మధ్య అయితే గొడవ పడితే బాగుంటది అనుకున్నారో వాళ్ళిద్దరి మధ్య గొడవ పడింది. మా యానివర్సరీకి మంచి కంటెంట్ కూడా పడింది. ఇటు పక్క ఇంద్రజ గారి టీం రెడీగా ఉంది, ఇటు పక్క రష్మి గారి టీం రెడీగా ఉంది. మరి ఇద్దరిలో ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారో చూద్దాం. మన శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మీడియోక్రిటీ లైవ్ బ్యాండ్ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. పాణి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయి పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిల మౌనమైన వేళల, ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతం ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశను రచించలే మరీచిక, పదాల నాయదా స్వరాల సంపద, తరాల నా కథ క్షణాలనే కదా, గతించిపోవు గాథనేనని. నిన్ను కోరి వర్ణం వర్ణం కలి కలి కలిసి
శృంగారమా మందారమా ఒళ్ళో చేరమా నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాస మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో కులాస చెయ్యాటకు వద్దు లేదు మరి శిరీష ఎల్లెల్లమ్మా ఎల్లెల్లమ్మా నా లోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ శృంగారమా మందారమా ఒళ్ళో బాలమా ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే తన అల్లె కలలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నిన్ను పిలిచినది తరుణం నువ్వు వెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే పాత పదనిస దేనికదినస నాడుకలు బ్రతుకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే గుచ్చికూన చల్లగా తను తాకేకుండా మెల్లగానే సరి జోడు నేనే గారు మానం ఇంకెలా ఆ ఒక్క మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే ఉన్న మేడ మీద బట్టలారేస్తూ కుని రాగ మీద తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల నిన్న కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మధ్యలో విద్యుత్ తీగై ఒత్తడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది ఊరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది పూలలో కుచ్చే దారం నా గుండెల్లో కుచ్చేసింది చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది పొద్దు పోతే చాలు కళ్ళు కస్తుంది పొద్దు సమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది అమ్మో బాబు గారి బొమ్మో ఓ లమ్మో మల్లె పూల కొమ్మో మీ వాయిస్ బాగుంది, మీ పాటల చాయిస్ బాగుంది, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా వాళ్ళు చేసిన నాయిస్ బాగుంది. వేరే లెవెల్. ఇవన్నీ బాగున్నాయి అనడం కంటే మీరు ఇంకా చాలా బాగున్నారండి. చిన్న ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా, అలా మీరు తెచ్చిన సాంగ్ ఒక్కటి కూడా బాంబ్ షెల్లా పేలింది. అంటే దో ఇట్ ఇస్ అ మెలడీ, అందరూ ఎంతగా అంటే అంతగా లీనమైపోయాము. అండ్ మీ వాయిస్ కూడా అండి చాలా పెక్యులియర్ గా ఉంది, అన్నిటికీ కూడా చాలా డిఫరెంట్ వర్షన్ విన్నట్టు అనిపించింది. సూపర్బ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. And all the best to all your team members also. They were really complimenting you so very well. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రష్మి, నీకు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ సెలబ్రేషన్? నిజంగా అద్దరిపోయిందబ్బా. ఇట్ వాస్ వండర్ఫుల్. నీ పేరు కృతి? కృతి. నా పేరు కకృతి. ఇప్పటి వరకు ఈ షోకి చాలా బ్యాండ్లు వచ్చినాయి, కానీ ఎందుకో ఈ బ్యాండ్తో ఒక బాండ్ ఏర్పరచుకోవాలనిపించింది నాకు. వన్స్ అగైన్ ఈ మీడియో కృతి లైవ్ బ్యాండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు
ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ మీ అందరికి ఒకసారి చెప్పాలి. నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ లో ఒక డెప్త్ ఉండబోతుంది. ఈ నెక్స్ట్ రాబోయే పర్ఫార్మెన్స్ లో ఒక ఎనర్జీ ఉండబోతుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది. నాకు తెలిసి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారి జడ్జిమెంట్ ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసు. ఆవిడ ఏ సాంగ్ కి ఎలా రియాక్ట్ అవుద్దో మీకు తెలుసు. రష్మి గారి యాంకరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆవిడ తెలుగు ఎలా మాట్లాడిద్దో మీకు తెలుసు. వీళ్ళిద్దరిని ప్రాపర్ గా ఇమిటేట్ చేయడానికి మా నరేష్ గారు ఫైమా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. వినయ్, అక్కడ ఇక్కడ ఎందుకుంటావురా? ఇక్కడ రావచ్చు కదా. ఫస్ట్ మీరు ఇక్కడనే ఉన్నారు మేడం, అలా అలా అనుకుంటా ముందుకెళ్ళిపోయారు. సరే, ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? కారపూసలు ఉన్నాయా? స్వీట్స్ తెచ్చాను మేడం. స్వీట్స్. మన ఎపిసోడ్ లో ఎవరున్నారు? ఆదర్శ్ అన్న ఉన్నాడు. ఆదర్శ్ కి వెళ్ళి ఈ పూసలు నేను ఇచ్చానని చెప్పు. సరే మేడం. ఇంకా ఏమైనా జిలేబీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఆ జిలేబీలు రష్మికి ఇవ్వు. నేనే స్వయాన చేసుకొచ్చానని చెప్పు. సరే మేడం. నేను అక్కడి నుంచి పట్టుకొచ్చానని చెప్పు. మీరే వెళ్ళి ఇవ్వండి మేడం, మీరే వెళ్ళి ఇవ్వండి మేడం. ఇందులో లడ్డు ఉండాలి. లడ్డు ఉంది మేడం. ఆదికిచ్చి. అది 4 రోజుల నుంచి బ్యాగుల్లో ఉంది మేడం, అది మొత్తం పాచిపోయింది. అతను అలాంటివే తింటాడులే, ఇచ్చే పర్లేదు. సరే, మన ఎపిసోడ్ లిస్ట్ ఉందా? ఉంది మేడం. ఎవరెవరు వచ్చారు? ఆదర్శ్ అన్న ఉన్నాడు. ఇంకా అలాగే శ్రీవానక్క, అలాగే మన విక్రమన్న గారు కూడా ఉన్నారు. శ్రీదేవిలు నాకంటే ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీరే పెట్టమని చెప్పారంట. చెప్పే ఉంటానులే. ఇంకా ఎవరున్నారు? ఇది యాదే అన్న ఎపిసోడ్ మేడం. అబ్బా, సోది ఎపిసోడ్ అయితే ఎందుకు? మన షో టైం అవుతుంది, రెడీ అవుదాం. ఓకేనా? ఓకే మేడం. చింటూ, బోలో మేడం. హెడ్ఏక్ గా ఉంది. నిన్నంతా కార్లో తిరగడం వల్ల? కార్లో తిరగడం వల్ల కాదు, మీరు రోజంతా బార్ లో ఉండడం వల్ల. మేడం, ప్రొడ్యూసర్ గారు వచ్చారు కదా, సినిమా ఓకే అయిపోయిందా? క్యాన్సిల్ చేసా. ఏ? నేను పర్ డే 2 lakhs అడిగా, వాడు 3 లక్షలే ఇస్తా అన్నాడు, అందుకే క్యాన్సిల్ చేసా. 3 లక్షలు బోలోతో 3 lakhs 1 lakh ज्यादा दे तुम बोला वो. ఏమో నాకు తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు ఏంటో. ఆర్టిస్ట్ ఇగో వర్ష వచ్చింది ఫస్ట్. అబ్బా, ఇదేంటో ప్రతి ఎపిసోడ్ లో నా పక్కనే చిరాగ్గా అక్క బావెక్కడ, అక్క బావెక్కడ, అక్క బావెక్కడ, ఏదో దీని బావన్నట్టు ఫీల్ అయింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఆది గారు ఉన్నారు ఇక్కడ. అబ్బా, ఆది అంటే నాకు ఇష్టమే అబ్బా, వాడే బలవంతంగా రాయించుకున్నాడు మేడం. హెడేక్ టాబ్లెట్, ఇంకో టాబ్లెట్ ఇదేనికి, బీపీకి ఇంకో టాబ్లెట్, ఇదేనికి షుగర్ కి ఇంకో టాబ్లెట్, ఇదేనికి అల్సర్ కి ఇంకో టాబ్లెట్, ఇదేనికి బాడీ పెయిన్స్ కి కష్టపడి చెయ్యాలి కదా. అన్ని నువ్వే వేసుకుంటావు, ఉంచునోడే వేసుకుంటాడు. మేడం ఒక్క నిమిషం మేడం. హాయ్ డైరెక్టర్ గారు. మేడం, మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం మేడం. స్టార్ట్ చేద్దాం. నా ఎంట్రీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దామా, రైట్ సైడ్ నుంచి ఇద్దామా? రైట్ సైడ్ నుంచి ప్లాన్ చేశాను. వద్దు, మిడిల్ లో నుంచి ఇద్దాం. మేడం, రష్మి గారిని కలిసి వచ్చేస్తా. కలిసి రండి. రష్మి గారు, అయ్యే అయ్యే. మేడం యాక్చువల్ గా కాన్సెప్ట్ చింటూ మిల్క్ షేక్. మేడం ఫస్ట్ ఇలా టీవీ ఆర్టిస్ట్. ఆర్కే ప్లీజ్ అబ్బా, అందరు వాయిస్ వినబడుతుంది. టీవీ ఆర్టిస్ట్ కొన్నా డ్రెస్ ఎలాగుంది, నీకోసమే కొన్నా. స్నాక్స్ ఏం చెప్పావు? పన్నీర్ టిక్కా చెప్పు. మేడం టీవీ ఆర్టిస్ట్ మిల్లీ మేకర్ కర్రీ. ఖతం, బై బై. వచ్చారా రష్మి గారు? రష్మి గారు నిజంగా డ్రెస్ చాలా బాగుంది రష్మి. తెచ్చాడు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నిన్ననే కర్లీ చేయించారు, రింగ్ రోడ్ లాగా. డైరెక్టర్ గారు, నన్ను పోగొట్లేదేంటి? ఏమండి, ఆవిడ శారీ బాగుందని ఒక మాట చెప్పండి. మ్యామ్, యువర్ డ్రెస్ ఇస్ సో గుడ్ మ్యామ్.
నమస్తే మేడం మేడం ఒక నిమిషం, హెయిర్ కొంచెం సెట్ చేసి ఇది ఓకేనా? ఇంకొంచెం బ్యాక్ కలర్, ఇది ఓకేనా? ఇంకొంచెం బ్యాక్ కలర్, ఇది ఓకేనా? ఇంకొంచెం లైట్ తీసి సెట్ చేయండి, తీసి సెట్ చేయండి. క్లోజ్ పెట్టండి మేడం. అవునా, పెట్టండి. మనం దీనికంటే ముందు జనాలకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఇన్ని రోజులు మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీరియస్ గా ఫైమా నరేష్ గారు ఇద్దరైతే ఇరక్కొట్టేశారు, మామూలుగా చేయలేదు. వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఇరగబడి నవ్వారు. మీరు ఎవరి గురించి అయితే చేశారో వాళ్ళని మనం ముందు అడిగి తెలుసుకోవాలి. ముందుగా జడ్జి గారు, ఎవరు రాశారు ఇది? చాణక్య. చాణక్య. వాళ్ళిద్దరితో మేము మాట్లాడాలి కదా. ఏంటి ఏంటి పూతరేకులు జిలేబీలు పెట్టి మేము నేనిచ్చానని చెప్పమంటానా? ఆ? అలాగే ఒక్కొక్కరికి ఏంటి ఇదంతా? కానీ నిజంగా ఎంటర్టైన్ చేశారు, మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. నేను రష్మి అయితే పడి 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 నవ్వాము. సూపర్ ఫైమా, సూపర్ 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 నరేష్, సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నీకెలా అనిపించింది? అరే అనిపించడం ఏంటబ్బా, ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా 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 ఎంజాయ్ చేసాము. నరేష్ నన్ను ఈ రోజు ఇమిటేట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అయినా కేక్ అయితే నేనే కట్ చేస్తా. అది ఇంకా డిసైడ్ చేయడానికి చాలా టైం ఉందమ్మా, వెయిట్ చేయండి. ఇంకా డిసైడ్ అవ్వాలా, ఎందుకంటే ఇక్కడ రష్మి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఇంద్రజ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కాబట్టి ఇంకా డిసైడ్ అవ్వలేదు. మీరు హ్యాపీగా కూర్చోండి. మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత అసలు మీ ఇద్దరు కంటే మీ ఇద్దరు గురించి వీళ్ళిద్దరే బాగా చేశారనిపించింది. ఇంకా సూపర్, థ్యాంక్ యూ. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉంది. ఆమె సొంతంగా డ్రా చేసిన పిక్స్ కొన్ని మనం కలెక్ట్ చేసుకొని వచ్చింది. అవి మనలో కొంతమందికి ఇవ్వబోతుంది అనమాట. సో ఒకసారి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ మమత. డ్రాయింగ్ చాలా బాగా వేస్తావని మాకు తెలిసింది. అది కాక నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా పెద్ద ఫ్యాన్ అని తెలిసింది. నువ్వు సొంతంగా డ్రా చేసిన ఈ పిక్స్ ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నావు? రష్మి అక్కకి ఇవ్వాలనుకుంటున్నాను. అక్క ఒకసారి ఓపెన్ చేయండి. ఐ లాస్ట్ హర్ ఇన్ 2023. ఇంకా కాస్త ముందుకు పోతూ ఇట్లా టైం ముందుకు వెళ్తూ మేబీ యాక్చువల్లీ లాస్ట్ 2023 నుంచి నేను చాలా మందిని కోల్పోయాను. నా అమ్మమ్మ కావచ్చు, అమ్మమ్మ జనవరిలో పోయింది, 2023లో మార్చ్లో చుట్కీ పోయింది, దెన్ 2024లో తాతగారు పోయారు. నాకు నా మనసుకి చాలా దగ్గరున్న వాళ్ళు వరుసగా వన్ బై వన్ పోయేసరికి నిజంగా చెప్పాలంటే నా వర్క్ నన్ను నా షూస్ కానీ ఉండకుండా ఉండుంటే ఇచ్చిదాని అయిపోయింది. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ మమత, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అమ్మ చెప్పే ప్రతి మాట నాకు మా ఇంట్లో అమ్మ చెప్పినట్టుగానే అనిపిస్తాయి. ఎప్పుడు షోస్ లో ఇంటర్వ్యూస్ అన్ని నేను వాచ్ చేస్తూ ఉంటాను. ఇంద్రజ అమ్మవి నాకు చాలా ఇష్టం అమ్మ. మీరు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మీ అమ్మగారు మీ సక్సెస్ ని ఎంజాయ్ చేశారా అండి? ఆవిడ యాక్చువల్ గా కరెక్ట్ గా రీఎంట్రీ నాది ప్లాన్ చేసి 2014లో దిక్కులు చూడపు రామయ్య అనే మూవీతో రీఎంట్రీ నేను మళ్ళీ ఇచ్చాను. అదే సంవత్సరం మా అమ్మ ఆ మూవీ రిలీజ్ కి జస్ట్ 1 month బిఫోర్ చనిపోయారు. నా మళ్ళీ కంబ్యాక్ మా మమ్మీ చూడలేదు. విత్ ఇన్ 1 week లో జాయిన్ చేసి హాస్పిటల్లో ఈసారి కూడా అమ్మ తిరిగి వచ్చేస్తారని అనుకున్నాము, కానీ రాలేదు. మీ అమ్మగారు ఎక్కడున్నా కూడా ఆవిడ ఆశీస్సులు మాత్రం మీకు చాలా గట్టిగా ఉన్నాయి. అందుకే మీరు ఈరోజు ఇంతమందికి అమ్మ అయ్యారు.
నెక్స్ట్ నీకే అన్నది. ఇది ఏడ్చే మూమెంట్ కాదబ్బా, మామూలు హై మూమెంట్ కాదు. నా ఫేవరెట్, మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇష్టమైన పర్సన్. విక్రమ్ గారు రావయా రా, మీ గురుగారితో ఫోటో దిగుతుందా అని చెప్పి నన్ను పిలవడం. నేను వెళ్ళి జనరల్ గా నేను ఇలా పక్కన ఇలా నుంచున్నాను, కానీ కళ్యాణ్ గారు చూస్తావేంటయ్యా హక్ చేసుకో అన్నాడు. నేను అదిగో అలా ఆయన హక్ చేసుకొని పట్టుకున్నాను. ఎదురుగా ఆయనే పిక్ తీయమన్నారు అనమాట. ఇది నాకు చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. అలాగే రీసెంట్ గా కళ్యాణ్ గారు పిఠాపురం నన్ను పిలిపించి అక్కడ ఆయన స్వయంగా ఆయన నోటితో నా పేరు చెప్పి అది చాలా బాగా వర్క్ చేశాడు అంటే ఇంకా అంతకు మించి అలా కూడా చెప్పలేదు. ఏం చెప్పారంటే ఆదిని అందరూ ఒక కమెడియన్ గా చూస్తున్నారు, కానీ నిజంగా తన మాటల్లో చాలా చాలా డెప్త్ ఉంటుందని. మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా మా అందరికి ఫస్ట్ ఆ రూట్ వేసింది నాగబాబు గారు. అందుకని మేము ఎక్కడ ఉన్నా సరే నాగబాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మమతా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రా, నిజంగా చాలా 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 మంచి గిఫ్ట్లు ఇచ్చావు. అదిగాక నువ్వు ఓన్ గా డ్రాయింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పర్ఫెక్ట్ గా అసలు వాళ్ళు పిక్ తీసిన దానికంటే నువ్వు గీసిందే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రా. మన శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆటలు చూసాం, పాటలు చూసాం, ఆల్మోస్ట్ అన్ని చూసేసాం. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? నేనేమనుకుంటున్నానంటే 5th ఇయర్ యానివర్సరీకి ఒక మంచి సాంగ్ ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్స్లన్నీ ఒక లెక్క, ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ వేరే లెక్క ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ఆదర్శ్ బ్రదర్. అరే అప్పుడే 1 గంట అయిపోయిందా? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి టీవీ చూడాలి. రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ స్పెషల్ మిస్ అయితే ఎలా? ఆగండి. మీరు ప్రతి ఆదివారం కడుపు నిండా తింటూ కడుపుబ్బా నవ్వించే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో వెనక చాలా మంది ఇష్టంగా చేసే ఎంతో కష్టం ఉందని అదేంటో చెప్పడానికే ఈ రోజు ముందుకొచ్చా. ముందు ఎవరితో మొదలు పెడదాం? సరిగ్గా తెలుగు రాకపోయినా తన అందంతో, తన యాంకరింగ్ తో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది మన రష్మి గారు. దాదాపు 2 గంటల షో మొత్తం నిలబడి నడిపించి ఈ షోకే వెన్ను ముక్కలా మారింది. చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఎవరు ఎన్ని పంచులు వేసినా ఎప్పుడు తప్పుగా తీసుకోకుండా కేవలం ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే తన లక్ష్యంగా మార్చుకుంది. ఆమె జీవితంలో ఏడ్చిన సంఘటనలు ఎన్ని జరిగినా ఇదే స్టేజ్ పై చిరునవ్వు చెదరకుండా అందరినీ అలరిస్తుంది మన రష్మి గారు. మీరెప్పుడు ఇలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. తర్వాత మన ఇంద్రజమ్మ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక కుటుంబం అయితే ఈ ఇంటి మహాలక్ష్మి ఆమె, ఈ ఇంటి అలంకరణ ఆమె, తప్పు చేస్తే సరిదిద్దే ఇంటి పెద్ద ఆమె. ఈ రోజు ఒక కుటుంబం మొత్తం కలిసి ఈ షో చూస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఇంద్రజ గారే. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో సరదాగా కలిసిపోయి ఈ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక్కడున్న వాళ్ళని సొంత బిడ్డలా చూసుకునే మనసు ఆమెది. అందుకనేమో ఈమెని అమ్మ అంటారు. ఇంద్రజ గారు, మీరెప్పుడు ఇలాగే ప్రేక్షకుల్ని అలరిస్తూ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ అమ్మ. ముఖ్యంగా ఈ షోకి 2 స్ట్రాంగ్ పిల్లర్స్ ఇంద్రజ గారు, రష్మి గారు అయితే 2 ఎంటర్టైన్మెంట్ పిల్లర్స్ మన ఆది గారు, రామ్ ప్రసాద్ గారు. ఒకరేమో హైపర్ పంచులతో అడావిడి చేస్తే ఇంకొకరు ఆటో పంచులతో అల్లరి చేస్తారు. కానీ వాళ్ళు వేసే ప్రతి పంచు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అందరితో సరదాగా కలిసిపోయి ఎంతో వినోదాన్ని అందిస్తారు. ఎవర్ గ్రీన్ జోడీ వీళ్ళది. వీళ్ళిద్దరూ కలిసి అల్లరి చేస్తూ ఎపిసోడ్ ని ఎంటర్టైన్మెంట్ తో నింపేస్తారు. ఇలా ఈ షోని సరదా బాటలో నడిపిస్తున్న మన హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.
ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత విజయవంతంగా ముందుకెళ్తుందంటే కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ది ఎంతో పాత్ర ఉంది. వాళ్ళ జీవితాల్లో ఎంత విషాదం ఉన్నా ఇక్కడికి వచ్చి వినోదాన్ని అందిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఎన్ని బాధ్యతలున్నా మనల్ని అలరించడమే బాధ్యతగా తీసుకుంటారు. వీళ్ళు మన కోసం ఆడతారు, పాడతారు, నవ్విస్తారు, అప్పుడప్పుడు ఏడిపిస్తారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబంలో ఒక్కరిలా కలిసిపోతారు. మన క్యాలెండర్ లో ఎన్ని పండుగలు ఉన్నాయో అన్ని పండుగలు వీళ్ళు ముందే తీసుకొచ్చి ప్రతి ఎపిసోడ్ ని ఒక పండగలా మారుస్తారు. ప్రతి ఎపిసోడ్ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఇక్కడున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఇలా తెర ముందు కనిపించే వాళ్ళు మాత్రమే కాదు, తెర వెనక ఉండి నడిపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కెమెరామెన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమర్స్, మేనేజర్స్, కొరియోగ్రాఫర్స్, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా తెర వెనక ఉండి వేరువేరుగా పనిచేసిన ఆశయం మాత్రం ఒక్కటే, అది మనకి ఎంటర్టైన్మెంట్ అందించడమే. మన ఎంటర్టైన్మెంట్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని ముందుండి నడిపిస్తూ ప్రతి ఎపిసోడ్ ని ఘనంగా మీ ముందుకు తీసుకొస్తున్న కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసుకుందంటే దానికి ముఖ్య కారణం ఆడియన్సే. 5 ఏళ్లుగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. కేవలం టీవీలో చూసే వాళ్ళు మాత్రమే కాదు, వెయిట్ చేసి యూట్యూబ్ లో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పాలి, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. ఇలా ఈ షోని మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంత వినోదాన్ని అందిస్తున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఉన్న కళాకారులను తీసుకొచ్చి ఈ స్టేజ్ పై నిలబెట్టి వారందరికీ గుర్తింపు తీసుకొచ్చేలా చేసింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వరకు, ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి డెలివరీ బాయ్స్ వరకు వాళ్ళందరి కష్టం తెలిసేలా చేసింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలా వీరందరి వల్ల ఎంతో ఘనంగా సాగుతున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తన ఒడిలో ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో అసలైన సెలబ్రేషన్ మాత్రం ఇదేనబ్బా, అదిరిపోయింది, మామూలు కాదు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా నాకు తెలిసి ఇలాంటి డెడికేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎరక్కొట్టేసావు. ఈ పర్ఫార్మెన్స్ ని ఇంత గ్రాండ్ గా అందరికి అర్థమయ్యేలా చెప్పిన కొరియోగ్రాఫర్
ఆ మెమరీస్ ని గుర్తు చేసి వాళ్ళ జర్నీని గుర్తు చేసి ఈ రోజు ఈ షో ఇంత సక్సెస్ అయ్యి 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కష్టం ఉంది. అందరి కష్టాన్ని గుర్తు చేశారు. అందరికీ ఆ కొంచెం ఆ ఆనందాన్ని మీరు ఇచ్చారు. మామూలు విషయం కాదు అది. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చెప్పండి మేం చేస్తాం అంటారా, మనం చేసుకుందాం ఇప్పుడు కటింగ్ అనేది మీరు చెప్పండి. హలో, మేము అలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ గా మేము అసలు గొడవే పడలేదు. ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. అబ్సల్యూట్లీ. ఏంటి ప్రతిసారి మేమే కష్టపడి మేమే నుంచోని మేమే జడ్జ్మెంట్లు ఇచ్చి మళ్ళీ మీ పంచులు విని ఎందుకు? అందుకే ఈసారి కూడా తెలియాలి కదా రష్మి ఎంత కష్టపడుతుందో. అలా దర్జాగా కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేసామబ్బా. మరి ఇంకెందుకు మీరు ఎంటర్టైన్ అయ్యారు, మేము ఎంటర్టైన్ చేసాం. మరి అందరం కలిసి 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ని జరుపుకుందాం. ఒకసారి ఆ కేక్ తీసుకురానమ్మా. ఈ యానివర్సరీ సందర్భంగా ఎంత గౌరవంగా ఎంత స్పోర్టివ్ గా ఈ యాంకరింగ్ పొజిషన్ నాకు ఇచ్చావో అంతే గౌరవంగా అంతే స్పోర్టివ్ గా మళ్ళీ ఈ పొజిషన్ నీకు ఇచ్చేస్తున్నా. నువ్వే ఎండ్ చేసావు. అమ్మయ్యా, థాంక్యూ. సో శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ సెలబ్రేషన్స్ మొదలు పెడదామా? ఆడియన్స్ కానీ వెళ్లే ముందు మీ అందరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఈటీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.